హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మరి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకున్నాను, తర్వాత మెయిన్ పీస్ కూడా తీసుకున్నాను. దీనైతే మనమైతే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట కుట్టడము. ఇదిగోండి, యువతల పక్క కూడా మనం ఆ విధంగానే మనమైతే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత అయితే ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు చంక దగ్గర నుంచి అయితే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. కాబట్టి ఇదిగోండి, ఈ విధంగా అయితే కుట్టు అనేది కుట్టుకోవాలి. మళ్ళీ యువతల పక్క కూడా మనం కుట్టుకోవాలండి ఈ విధంగానే. మళ్ళీ చంక కూడా ఈ విధంగానే కుట్టేసేయాలి, మొత్తం ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా. ఇప్పుడైతే మనం నడుము పీస్ వేసుకోవాలి కాబట్టి 2 ముక్కలుగా ఉందండి. ఇదైతే అటాచ్ చేసుకుందాం. ఇది అటాచ్ చేసుకున్నాక నడుము పీస్ అనేది కుడదాము. ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడు నడుము పీస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఒక పక్క గోటు ఉంది కాబట్టి నేనైతే ఒక పక్క అంచు అనేది కుట్టలేదండి. డైరెక్ట్గా మనం ఈ విధంగా పెట్టేసి అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్దాం చివరి వరకు. ఇలా అయితే కుట్టాం కదండి, కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది, అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు మనం పైన అయితే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం చూడండి, కుడుతున్నా కదా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే కుట్టాం కదా. ఈ విధంగా కుట్టిన తర్వాత నడుము పీస్ ఇప్పటికైతే ఈ విధంగా అయితే నడుము పట్టి వేసి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి మనమైతే అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడంటే మెయిన్ పీస్ తీసుకుంటున్నాను, అలాగే లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. మనము కరెక్ట్గా సమానంగా ఈ విధంగా అయితే పట్టేసుకొని అయితే మనమైతే కుట్టు అనేది కుట్టుకోవాలి. ఎలా కుట్టాలని చూపిస్తా. ఇదిగోండి, లైనింగ్ మెయిన్ పీస్ అయితే ఉంది కదా, ఈ విధంగా సమానంగా పట్టుకొని ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే మనం కుట్టు అనేది స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద అయితే అంచు అయితే కుట్టేసాం కదా మనము. మళ్ళీ దాన్ని అయితే ఈ విధంగా హెమ్మింగ్ కోసం అయితే కుట్టు అనేది ఇంకోటి కుడుతున్నాను. కుట్టాను కదండి, మనం హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చుట్టూరుతో మనమైతే లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి, మనమైతే ఒక హ్యాండ్ అంతా లైనింగ్ అయితే అటాచ్ చేసేసా కదా, ఇంకో హ్యాండ్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇది కూడా అంతేనండి, ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది మడుచుకొని కుట్టు అనేది కుట్టుకోవాలి. ఆ హ్యాండ్ ఫుల్గా చూపించిన అయితే కట్ చేస్తున్నానండి హ్యాండ్. ఓకేనా మీకు? ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఓకేనండి, కింద అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు మనం చుట్టూరుతో లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాను. ఫాస్ట్గా అయితే కుట్టేస్తాను. ఇదిగోండి, మొత్తానికైతే హ్యాండ్ అయితే మనం 2 లైనింగ్లు అయితే అటాచ్ చేసాం కదా. మరి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ అనేది మనం క్రాస్ కోసం అయితే కటింగ్ అనేది చేసేస్తాను. నేను ఫస్ట్ లైనింగ్ చేశాను కానీ కటింగ్ వీడియోలో మనం మెయిన్ పీస్కి అయితే క్రాస్ కట్ చేయలేదు. ఇప్పుడైతే క్రాస్ అనేది కట్ చేసేసాను. ఓకేనా? ఈ విధంగా అయితే మనకు వచ్చేసినాయి హ్యాండ్స్. ఈ 2 హ్యాండ్స్ అయితే మనం తర్వాత స్టిచ్ చేయాలి కాబట్టి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. లైనింగ్ కూడా చూసుకొని తీసుకోవాలి. కొంచెం రాంగ్ రైట్ అనేది చూసుకోండి, ఎందుకంటే 2 ఒకేలాగే ఉంటాయి కాబట్టి మనం చూసుకొని కరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఫస్ట్ షోల్డర్ అనేది మనం కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా చంక కూడా కుట్టేద్దాం. ఇక్కడ చంక కింద కుట్టేద్దాం.
పార్ట్ అయితే కుట్టేసాం కదా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ భాగం కూడా మనమైతే కుట్టేస్తామండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి మనమైతే ఫ్రంట్ పార్ట్కి అయితే లైనింగ్లనే అటాచ్ చేసేసాం కదా, మనకైతే ఈ విధంగా వచ్చేసింది. రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఇంకా మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం అయితే డాట్స్ అనేది ఏ విధంగా వేస్తానో చూడండి. మనం కటింగ్ వీడియో చూడండి, మీకు ఆటోమేటిక్గా ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది. మార్కింగ్ మీద అయితే కుట్టు అనేది కుడుతున్నాను. ఇప్పుడు చంక వైపు డాట్ అనేది వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఉక్సుల పట్టు దగ్గర చిన్న డాట్ అనేది వేసేద్దాం. ఓకేనా? కుడుతూ ఉంటే వస్తాయండి, కొలతలతో కూడా అవసరం లేదు. మనం కుడుతూ ఉంటే వచ్చేస్తుంది. ఎంత కుట్టాలి ఏంటనేది మనకు ఒక ఆలోచన, ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం షేప్ అనేది కుట్టేసాం కదా. ఇదిగోండి ఈ విధంగా ఉంది. మనకు షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే ఇంకో పార్ట్ తీసుకున్నాను. ఇంకో పార్ట్ కూడా తీసుకొని షోల్డర్కి ఎదురుగా అయితే మనమైతే ఈ విధంగా అయితే డాట్ అనేది ఎలా ఉంది చూడండి. ఆ విధంగా ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద కుట్టు అనేది కుడదాం. ఇలా కుట్టిన తర్వాత మనం చంక వైపు ఉంది కదా డాట్, మళ్ళీ అది కూడా డాట్ అనేది వేసేద్దాం. ఇప్పుడు ఉక్సుల పట్టి కానించి డాట్ అనేది వేసేద్దాం. సెంటర్ పాయింట్ తీసుకొని మార్కింగ్ వేసాను ఆల్రెడీ కాబట్టి కుట్టు అనేది కుట్టుకోవడమేనండి. ఇదిగోండి షేప్ అనేది మనకైతే ఈ విధంగా వచ్చేసింది కదా. ఓకేనా? ఇంక ఇప్పుడు మనం చాలా నీట్గా వచ్చిందండి. మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుడదాము. దానికోసం అయితే ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను. ఇదిగోండి లైనింగ్ తీసుకున్న మనం ఇలా షేప్ పట్టికొస్తే మెయిన్ పీస్ తీసుకొని దానిపైన ఇదిగోండి మెయిన్ పీస్ కూడా తీసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్. దాని లోపలికి ఒకటి వేస్ట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం 3 క్రాస్ ముక్కలు వేసి జాకెట్ ముక్క అనేది వేసాం మెయిన్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనము ఇదిగోండి కరెక్ట్గా అలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని అయితే అన్ని సమానంగా పెట్టుకొని కుట్టు అనేది కుట్టుకోండి. కదలకుండా క్లాత్ అని జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఇదిగోండి మనమైతే క్రాస్ బెల్ట్ ఈ విధంగా కుట్టాం కదా. మొత్తం కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది. చూసుకొని అయితే మళ్ళీ ఇప్పుడు పైన కుట్టు అనేది కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్ మీద. ఓకేనా? ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ కూడా మనం కుట్టేస్తాం కదా. ఎక్స్ట్రా పీస్ ఉంది అదైతే మనమైతే కటింగ్ అనేది చేసేద్దాం. తర్వాత అటుపక్క కూడా కొంచెం క్రాస్ ఉందంటే అది కూడా కొంచెం అయితే కటింగ్ అనేది చేసేస్తాను. ఇప్పుడైతే మనకి ఈ విధంగా ఉంది కదా, దీన్ని అయితే మనం లోపలికి క్లాత్ అనేది ఆ విధంగా పెట్టేసి అయితే కుట్టు అనేది కుట్టేద్దాము. అప్పుడు నీట్గా ఉంటుంది మనకి. ఇదిగోండి ఎంత మడుస్తారు కొంచెం మర్చుకొని మళ్ళీ దాన్ని కొంచెం మర్చుకొని కుట్టు అనేది కుట్టుకోవాలి. మనం ఎంతైతే కుట్లలో కొద్దిలేమో అంత క్లాత్ మర్చేసుకోవాలి లోపలికి. ఓకేనా? ఇలాగైతే కుట్టేసాం కదా. కింద క్రాస్ బెల్ట్ అనేది చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం క్రాస్ బెల్ట్ అనేది కుట్టేద్దాం. క్రాస్ బెల్ట్ ఎలా కుడదామంటే ఇప్పుడు దాకైతే లైనింగ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి జాకెట్ మెయిన్ పీస్ ముక్క తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దానిపైన ఇదిగోండి ఇది పెట్టేస్తున్నాను. దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేస్తున్నాను. అలాగే వేస్ట్ క్లాత్ కూడా మనం దీనిపైన పెట్టేసి అయితే కుట్టు అనేది కుట్టేద్దాం. ఇంకా అన్ని కలిపి మొత్తం 4 ముక్కల్లా వస్తుంది మనకి. మొత్తం అటాచ్ అనేది చేసేద్దాం. ఇదిగోండి షేప్ ఉంది కదా, షేప్ బెల్ట్ అనేది అదిగోండి ఆ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకొని సమానంగా అయితే పట్టేసుకోండి. కుట్టు అనేది కుడదాం. ఓకేనా? ఈ విధంగా అయితే కుట్టేసాం కదా. ఒకసారి అయితే ఇదిగో తిప్పేసుకోండి. ఇలా తిప్పేసిన తర్వాత అయితే మనం ఇది ఇలా వచ్చింది ఖచ్చితంగా చూసుకోండి. షేప్ అసలు ఏమన్నా అంటే కుట్టు మళ్ళీ మిషన్ కుట్టు ఏమైనా పడుతుంది చూసుకొని జాగ్రత్త ప్రతిసారి చెక్ చేసుకోండి. కుట్టు అనేది కుట్టేద్దాం క్రాస్ బెల్ట్ మీద. ఈ విధంగా కుట్టాం కదా. మళ్ళీ దీన్ని కూడా మనం ఉన్న క్లాత్ కూడా కొంచెం క్రాస్ అంటే కట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే క్లాత్ అనేది మర్చేసుకొని కుట్టు అనేది కుట్టేద్దామండి. ఇదిగోండి కొంచెం ఫోల్డింగ్ చేసి మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి.
ఇదిగోండి కొంచెం ఆపుతూ కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇంకా మనకు చాలా నీట్‌గా వచ్చింది కదా! తర్వాత అయితే ఉక్సులు కాజాల పట్టీలు అనేవి కుడదాం మనం. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పేసుకొని అయితే మనమైతే ఉక్సుల పట్టీ కోసం అయితే ఒక పీస్ తీసుకుంటున్నాను. ఆ పీస్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి. క్రాస్‌గా కట్ చేసాం కదా మనము. ఆ పీస్ అనేది అటాచ్ చేసేసాను. దీన్నైతే మనమైతే ఈ విధంగా అయితే మనము కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం అక్కడ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి ఖచ్చితంగా రఫ్ అనేది లాగండి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని అయితే ఈ విధంగా తిప్పేసుకొని ఇదిగోండి కొంచెం మడిచి మళ్ళీ మడిచేయాలి. మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది కుట్టేద్దాము. రఫ్ లాగేసాను కదండి. ఈ విధంగా అయితే మనకైతే ఉక్సుల పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఉక్సుల పట్టీలు అనేది కుట్టుకోవాలి. ఇది ఉక్సుల పట్టీ కదా, సారీ అండి. ఇప్పుడు కాజాల పట్టీ అనేది కుట్టుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. ఇప్పుడు కాజాల పట్టీ అనేది ఈ విధంగా ఉంది కదా, ఇలా పెట్టేసుకొని అయితే కాజాల పట్టీ కోసం అయితే ఇదిగోండి మెయిన్ పీస్ తీసుకొని కొంచెం క్లాత్ అని ఫోల్డింగ్ చేసి ఈ విధంగా సమానంగా కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ అనేది లాగేసి చివరి వరకు కుట్టండి. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత అయితే కొంచెం ఎక్కువ ఉంది పీస్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఎలా మర్చుకోవాలో అలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి పోకూడదు అనమాట, ఇది బయటికే రావాలన్నమాట మనకి కాజాల పట్టీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కుట్టండి. ఇదిగోండి జాగ్రత్తగా కుట్టు అనేది కుట్టుకోవాలి. సమానంగా పట్టుకొని అయితే నీట్గా సరి చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా. మనం ఎక్స్ట్రా పీస్ ఉంది అదైతే కటింగ్ అనేది చేసేద్దాము. ఈ విధంగా అయితే మనం 2 ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే కుట్టాం కదా. ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి కాజాల పట్టికి. అయిపోయిందండి. ఇందాక ఉక్సుల పట్టి కుట్టి ఇప్పుడు కాజాల పట్టి అయితే కుట్టేసాము. ఈ విధంగా అయితే మనకు ముందు పాటలు అనేవి రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి, మెడపీసులు రెడీ చేసుకోవాలి. మెడపీసుల కోసం అయితే ఈ ముక్కలన్నీ అయితే ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. డబల్ ముక్కలు అవి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత అదిగోండి పీస్ అంతా కట్ చేసుకొని మొత్తం ఒక పీస్గా అయితే మనం రెడీ చేసుకోవాలి కాబట్టి ఆ పీస్ అంతా కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడైతే మళ్ళీ ఈ పీసెస్ అన్నీ కలిపి మనం ఒకటే మెడ పీస్గా రెడీ చేసుకోవడం కోసం అయితే మళ్ళీ ఇలా అటాచ్ చేయాలి. ఇదిగోండి పీస్ కట్ చేసేస్తున్నాను కదా. మళ్ళీ ఈ పీస్ కూడా మనమైతే అదే విధంగా అయితే అటాచ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి చూడండి సమానంగా పట్టుకొని కుట్టు అనేది కుట్టుకోండి. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేయండి. ఇదిగోండి మనకైతే మెడపీస్ రెడీ అయిపోయింది. మెడపీస్ పక్కన పెట్టేస్తున్నాను. మెడపీస్ పక్కన పెట్టిన తర్వాత వెనకాల భాగం ఉంటుంది, బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకున్నాకైతే మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యువతల ఒకటి పెట్టేసుకుంటున్నాను. తర్వాత అవతల కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేస్తున్నాను. ఫస్ట్ మన షోల్డర్లు అనేది 2 కలిపి అటాచ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ యువతలు కూడా అటాచ్ అనేది చేసుకోవాలి 2 కలిపి. ఇదిగోండి ఈ విధంగా అయితే షోల్డర్ కుట్టాం కదా, డబుల్ కుట్టు అనేది కుడదాము. ఈ విధంగా అయితే 2 షోల్డర్లు కుట్టేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉక్సుల పట్టు ఉంది కదా, ఆ ఉక్సుల పట్టు దగ్గర నుంచి అయితే మెడపీస్ స్టార్ట్ చేయడం కోసం ఉక్సుల పట్టు అయితే అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మెడపీస్ అయితే తీసుకొని అదిగోండి అట్లా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసి ఇక్కడైతే స్టార్ట్ చేద్దాం. 2 సమానంగా పట్టుకోండి. అదిగోండి స్టార్టింగ్ రఫ్ అనేది లాగండి. ఒక 1/2 ఇంచు లోపే మనమైతే మొత్తం సమానంగా పట్టుకొని చివరి వరకు కుట్టు అనేది అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా? మనం మధ్య మధ్యలో ఆపుతామండి, మెడపీస్ డైరెక్ట్గా కుట్టలేంలే. నీట్గా సర్చ్ చేసుకుంటూ కుట్టు అనేది కుట్టుకుంటూ అదిగోండి ఇక్కడ వరకు కుట్టాం కదా, మిగతా అది కూడా కుట్టేద్దాము. సర్చ్ చేసుకోవాలండి, మనము డైరెక్ట్గా అయితే కుట్టలేం కాబట్టి కొంచెం కొంచెం కుట్టు అనేది కుట్టుకుంటూ వద్దాము. ఎక్స్ట్రా పీస్ ఉందండి, ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేద్దాము. మనకు కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేద్దాము.
ఈ విధంగా మెడపీస్ కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ అయితే ఇక్కడ అండి కొంచెం కట్ చేసేద్దాము. అక్కడ మందం వస్తుంది కాబట్టి ఆ కొంచెం కటింగ్ అనేది చేసేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, అలా లోపలికి మడిచేసి అయితే కుట్టు అనేది చివరి వరకు కుట్టుకుంటూ అట్లనే కుడితే మెడపీస్ అనేది మనకు రెడీ అవుతుంది. స్టార్టింగ్ రఫ్లో అవుతా ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ కుట్టండి. మెడపీస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ విధంగా సర్చ్ చేసుకోండి. ఒకటే రీతిలో అయితే ఫోల్డింగ్ అనేది చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనమైతే మెడపీస్ అనేది కుట్టుకోవాలి. కొంచెం కూడా కుట్టేద్దామండి. మెడపీస్ అయితే కుట్టేసాం కదండి. ఇప్పుడు మెడపీస్ అయితే ఎక్స్ట్రా పీస్ ఉంటుంది. ఆ పీస్ అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకొని ప్రతి బ్లౌజ్కి మనం మెడపీస్ అనేది ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా, చివరి వరకు అట్లాగే కటింగ్ అనేది చేస్తేనే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. కాబట్టి మొత్తం చాలా జాగ్రత్తగా పీస్ అనేది కట్ చేసుకోండి. మళ్ళీ బ్లౌజ్ కట్ అయితే ప్రాబ్లం కదా, అందుకని బ్లౌజ్ కట్ చేయకుండా జాగ్రత్తగా మెడపీస్ అయితే ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా మెడపీస్ చూసారా చాలా నీట్గా వచ్చిందండి. ఇంకా అదైతే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనమైతే ఇంకా చంక అనేది ఇటు పక్క పెట్టేసి అయితే హ్యాండ్ అనేది కుట్టేద్దాం. ఒక హ్యాండ్ తీసుకున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఏది వస్తుందో అది దానికి తగ్గట్టు పెట్టేసి అయితే మనము షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చివరి నుంచి అయితే మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నేనైతే షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను అనమాట. అయితే షోల్డర్ దగ్గర అయితే ఇప్పుడు కుడదాం. షోల్డర్ దగ్గర నుంచి కుట్టాం కదా, మళ్ళీ ఆ షోల్డర్ దగ్గర నుంచి అవతలకి ఇంకో కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. అటాచ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఒక పక్క కుట్టిన తర్వాత ఇంకో పక్క కూడా మనమైతే ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం డబల్ కుట్టు అనేది కుట్టుకోవాలండి. కుట్టు మీద కుట్టుకుంటే డబల్ కుట్టు నీట్గా ఉండిద్ది. ఇదిగోండి హ్యాండ్ అయితే అటాచ్ చేసాం కదా, ఒకసారి మనం ఇది చూసుకోవాలండి. కింది వరకు ఎక్కువ తక్కువ ఉందా చూసుకోండి. కరెక్ట్గా ఉంది మనకి. కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కదా, మనకైతే ఈక్వల్గా ఉంది, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇవతల హ్యాండ్ కూడా మనం షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామండి. ఈ విధంగా పెట్టేశాను కదా, ఇదిగోండి హ్యాండ్ తీసుకున్న షోల్డర్ దగ్గర నుంచి కుట్టు అనేది కుట్టేద్దాము. ఒక పక్క అయితే కుట్టేసాం కదా, ఇంకా అవతల పక్క కూడా కుట్టు అనేది కుట్టేద్దామండి. ఇప్పుడు డబుల్ కుట్టు అనేది కుడదాము. ఓకేనా, మనమైతే హ్యాండ్ అనేది కుట్టాం కదా, ఇప్పుడు మనం సైడ్ అనేది అటాచ్ చేసుకోవాలి కాబట్టి దానికైతే మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని అయితే బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనకి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కుట్టు ఎక్కడుందో అక్కడైతే మార్కింగ్ వేసాను కదా, యువతలు కూడా అంతే. కుట్టు దగ్గర అయితే ఫిట్టింగ్ కొలత దగ్గర అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా సర్చ్ చేసుకొని జాగ్రత్తగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది పక్క కూడా ఇదిగోండి
అలాగైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా. మళ్ళీ యువతల కూడా అంతే అనమాట. ఒకటి గుర్తుపెట్టుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా! ఆ మార్కింగ్ అక్కడ ఉంటుంది. దాని పక్కన వస్తుందనమాట. ఎప్పటికైనా నడుములు అదో ఆ ప్రకారం అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! అదిగోండి అక్కడ వస్తదనమాట. కింద సెంటర్ చూసుకుంటే చాలు. కింది పక్క ఆ విధంగా మార్కింగ్ వేసుకొని అక్కడ కుట్టు అనేది కుట్టుకుంటే సరిపోయింది. సరే కుట్టే చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ తీసుకున్న తర్వాత అయితే మనము కరెక్ట్ కొలత పెట్టి ఇలా సమానంగా పట్టేసుకోండి. సమానంగా పట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఇప్పుడు ఆది జాకెట్ తీసుకుందాం. ఆది జాకెట్ తీసుకొని ఎంత కొలత ఉంది వీళ్ళకని చూసి అంతే అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ అయితే రఫ్ లాగాను కదా! ఇప్పుడు చంక అనేది కుడుతున్నాను. ఇదిగోండి మనం చంక దగ్గర అయితే మార్కింగ్ వేసిస్తాను కదా! చుట్టూతో కుట్టు అనేది కుట్టేద్దాము. కింది వరకు అలాగే కుట్టుకుంటూ వద్దాము. ఇదిగోండి కింద వచ్చేసి మనం ఉక్సుల పట్టు అయితే ఒకసారి కొలుచుకోవాలి. మెజర్మెంట్ జాకెట్ ఇక్కడ చూసుకొని ఎక్కడ వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం కుట్టు అనేది సమానంగా పట్టేసుకునేది సైడ్ భాగం కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలండి. స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇంకా ఓకేనా? చివరి వరకు వచ్చి రఫ్ లాగాం కదా! మనం పక్కన ఇంకో కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టేద్దాము. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టని కుట్టేద్దాం. మొత్తం 3 కుట్లు కదా మనం కుట్టేది. ఈ విధంగా అయితే కుట్టేసాం కదండి. మనకైతే ఇటు పక్క కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే క్రాస్గా కటింగ్ అనేది చేసేద్దాము. అదిగో చంక పీస్ వచ్చేసి నేనైతే వేయలేదండి. కానీ కుట్టు అనేది మనకి యువతలకే వచ్చింది. సరేనా? అవసరం లేదు. వీళ్ళు మన మామూలుగా అయితే కావాల్సిన వాళ్ళు వేసుకోండి మెడ పీసులు. ఒక్కొక్క కస్టమర్ ఒప్పుకోరు. మనకి కస్టమర్ పాత కస్టమరే కాబట్టి అవసరం లేదని చెప్పారు. అక్కడ మందం వస్తుంది ఇంతవరకు వస్తే అంతవరకు పెట్టేయమని. నా దగ్గర చంక పీస్ అనేది వేయలేదనమాట. సరేనా? మన కుట్టు కూడా లోపలికి లైనింగ్ మీదే వచ్చింది. మళ్ళీ ఇంకో హ్యాండ్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతేనండి. ఈ విధంగానే మనము హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అయితే మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది వేసుకోవడం కోసం అయితే ఆది జాకెట్ తీసుకుంటున్నాను. ఆది జాకెట్ తీసుకొని అయితే మనము ఫిట్టింగ్ కొలత కరెక్ట్గా అయితే మనం అక్కడ చూసుకొని అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. రఫ్ అనేది లాగుతాం. రఫ్ లాగిన తర్వాత అయితే మనం చంక కొలత కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, షోల్డర్ దగ్గర నుంచి చంక ఫిట్టింగ్ ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసాను కదా! ఇప్పుడు కుట్టు అనేది కుడదాము. కుట్టు కుట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం ఇందాక ఉక్సుల పట్టికి చూసాం కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. కాజల పట్టికెళ్ళి కూడా మనమైతే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఎంత ఉందో క్రాస్ బెల్ట్ అక్కడ వరకు మార్కింగ్ వేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కుట్టు అనేది కుడదాము చివరి వరకు. ఇలా కుట్టిన తర్వాత చివరి వరకు కుడదామండి. ఒక కుట్టు కుట్టాం కదా! ఇంకో కుట్టు కూడా కుట్టేద్దాము. ఇంకో కుట్టు కూడా కుట్టేద్దామండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ట్రా చెప్పాను కదా! ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ అనేది చేసేసుకోండి. కొంచెమే అనమాట. మనకు తెలుస్తుంది వెంటనే. ఇదిగోండి ఇప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసుకొని అయితే షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం కరెక్ట్‌గా వెనకాల డాట్ కోసం అయితే నీట్‌గా సర్చ్ చేసుకొని అయితే ఇదిగోండి షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా సమానంగా పట్టుకొని ఒక పావించులో మనం కుట్టు అనేది కుట్టుకుంటే సరిపోతుంది. సరేనా? చూడండి. ఒక పావించు గాని, హాఫ్ ఇంచ్ గాని అది మన ఇష్టం అనమాట. స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇవతల పక్క అయితే డాట్ కుట్టాం కదా! మళ్ళీ అవతల పక్క కూడా మనం షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్‌గా తీసుకొని అయితే ఈ విధంగా అయితే మళ్ళీ మనం ఇవతల కూడా కుట్టు అనేది కుట్టేద్దామండి. బ్లౌజ్ మొత్తం అయితే కుట్టేసాం కదా! ఈ విధంగా ఒకసారి మనం ఆది జాకెట్ తీసుకొని కొలత చూసుకుందామండి. ఎంతొచ్చింది ఏంటనేది. మనకైతే కరెక్ట్‌గా రావాలి. కొంచెం ఉన్న బ్లౌజ్ మీద కొంచెం టైట్ వచ్చినా పర్వాలేదని చెప్పారు కస్టమరు. సరే ఎంతొస్తుందో చూద్దామండి. కరెక్ట్‌గా ఉందండి. యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట. చెప్పాలంటే ఇది లైనింగ్ బ్లౌజ్. వాళ్ళిచ్చింది లైనింగ్ మామూలుగా 2x2 బ్లౌజ్ ఇచ్చారనమాట. ఆ టైప్‌లో ఇచ్చారు.
ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు గ్యాప్ చాలా ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో వస్తాను. బాయ్.